రకరకాల అర్థాలున్నాయి. అందుకే ఎప్పుడు కొత్త అర్థం ఏది చెప్పినా ప్రేక్షకులు కూడా అర్థం చేసుకుని విజయాన్ని కట్టబెడతారు. అలాగే ప్రేమ అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే కానీ ప్రేమే జీవితం కాదు అనే భావాన్ని ఫీల్ ఓరియంటెడ్ గా చెప్పి మెప్పించింది కనుకే మలయాళంలో సంచలన విజయం సాధించింది ప్రేమం. అదే సినిమాని నిజాయితీగా పెద్ద మార్పులు లేకుండా అచ్చంగా రీమేక్ చేశారు. అయితే ఇంతకీ ప్రేమం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ప్రేమంని తెలుగులో చేయగల ఒకే ఒక ఆర్టిస్ట్ నాగ చైతన్య. సినిమా చూసిన ప్రతి ఒక్కరికి ఇదే ఫీలింగ్ కలుగుతుంది. ఎక్కడా హీరో అనే ఫీలింగ్ లేకుండా సరదాగా జీవితం గడిపేసే టీనేజ్ కుర్రాడిగా మెచ్యూర్డ్ లవర్ బాయ్ గా బాగా జీవించాడు. పాత్రల మధ్య ఏజ్ డిఫరెన్స్ కూడా బాగా చూపించాడు. ఇక చైతూ పక్కన నటించిన ముగ్గురు ముద్దుగుమ్మలు అనుపమ పరమేశ్వరన్, శృతి హాసన్, మడోనాలు తమ పాత్రల పరిధి మేర సూపర్ లుక్స్ తో చైతూనే కాదు చూస్తున్న ప్రతి ఒక్కరిని లవ్ లో పడేస్తారు. అయితే శృతి హాసన్ ఆల్రెడీ గ్లామర్ పాత్రలు చేసి ఉండడం వల్ల ఆమె పాత్రతో కనెక్ట్ అవ్వడం కాస్త కష్టం అనిపిస్తోంది. అయితే చందు చేసిన చేంజెస్ కొన్ని చోట్ల బాగున్నా మరికొన్ని చోట్ల మాత్రం ఫీల్ ని కట్ చేశాయి. చందు రాసిన డైలాగ్స్ మాత్రం రెగ్యులర్ గా కాకుండా సెన్సిబుల్ గా ఉండి ఆకట్టుకున్నాయి. ఇక సినిమాకు మెయిన్ ఎసెట్ సినిమాటోగ్రాఫర్ కార్తిక్ ఘట్టమనేని. ఒరిజినల్ వర్షన్ లో ఫీల్ ని ఇక్కడ కూడా అదే రేంజ్ లో క్రియేట్ చేయడానికి చాలా కష్టపడ్డాడు. కేరళ లొకేషన్స్ వాడటం కూడా కలిసొచ్చింది. ఇక సంగీతం విషయానికొస్తే ఒరిజినల్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన మలరే సాంగ్ ని ఎవరే అంటూ మార్చి మంచి మార్కులు వేయించుకున్నారు. సినిమాలో ఆ పాటే హైలైట్. ఇక గోపి సుందర్ అందించిన మ్యూజిక్ కూడా బాగుంది. పెయిన్ ని ఫీల్ ని ఎలివేట్ చేసింది. అయితే ఒరిజినల్ లో సాంగ్స్ ని కొంచెం ఆర్ఆర్ ని వాడుకున్నందుకు రాజేష్ మురుగేషన్ కి కూడా క్రెడిట్ ఇచ్చారు. సినిమాల్లో ప్రవీణ్ డైలాగ్స్, నాగ చైతన్యపై వేసిన పంచెస్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. అయితే చివర్లో శ్రీనివాస్ రెడ్డితో చేయించిన కామెడీ సినిమాలోని ఫీల్ ని కిల్ చేస్తుంది. ఇక పీక్ లో ఉండాల్సిన ఎమోషన్ ఆఫ్ లోనే ఆగిపోయింది. ఇక వెంకీ స్పెషల్ అపీరియన్స్ మాస్ జనాలకు అభిమానులకు కిక్కిస్తోంది. నాగ్ అపీరియన్స్ పూర్తిగా అభిమానుల కోసమే. దానివల్ల అడ్వాంటేజ్ అంటూ కనిపించదు. కావాలని పెట్టారో అలా కలిసొచ్చిందో తెలియదు కానీ నాగ చైతన్య ప్రేమించిన ముగ్గురు అమ్మాయిల పేర్లు ఎస్ తో మొదలవుతాయి. అందుకే ఎస్ రెస్టో అనే రెస్టారెంట్ స్టార్ట్ చేస్తాడు. అనుకోకుండా సమంత పేరు కూడా ఎస్ తో మొదలవడంతో చాలా మంది పంచెస్ వేస్తున్నారు. మొత్తంగా కాస్త ఫీల్ తగ్గినా మొత్తం చెడగొట్టకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేయకుండా నిజాయితీగా మలయాళ ప్రేమంని తెలుగులోకి దించారు. అయితే నాగ చైతన్య ఆ సినిమాతో లవ్ లో పడిపోయి ఆ హీరో నివిన్ పౌల్ ని అనుసరించడం కొద్దిగా డిసప్పాయింటింగ్ గా అనిపిస్తుంది. సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ కి తిరుగులేదు. నార్వేలో తీసిన సాంగ్ లో విజువల్స్ బాగున్నాయి. సినిమాకి ఫీల్ తీసుకురావడంలో ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్ ని అభినందించాలి. ఇది ఒక మనిషి జీవితంలో 15 సంవత్సరాల్లో నడిచే పీరియాడికల్ కథ కావడంతో డీటెయిలింగ్ వర్క్ బాగా చేశారు. ఇక మొత్తంగా చూస్తే ఒక మంచి ఫీల్ తో నడిచే బ్యూటిఫుల్ సోల్ఫుల్ ప్యూర్ లవ్ స్టోరీగా నిలిచింది ప్రేమం. ఫ్యామిలీతో కలిసి వెళ్లి చూసి ఎంజాయ్ చేసే క్లీన్ మూవీ ప్రేమం. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. మాతో టచ్ లో ఉండండి.